నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన బెయిల్ను రద్దు చేయాలని, అలాగే ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మరి బెయిల్ రద్దు అలాగే వేరే రాష్ట్రానికి బదిలీ అంశం అటుంచితే ఆయన కేసునైతే రోజువారీ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి గతంలో కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఈసారి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి రోజు కోర్టుకు హాజరు అవుతారా? మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన లండన్లో ఉన్న నేపథ్యంలో అసలు ఎలాంటి మార్పులు ఈ కేసులో చోటు చేసుకోబోతున్నాయి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. సార్, గతంలో కూడా మనం చూసాం ఈ కేసులో రోజువారీ విచారణ జరగాలని చెప్పి ఆదేశాలు జారీ అయ్యాయి. అండ్ ఇవన్నీ తీసి పక్కన పెడితే ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసులు విచారణ సంవత్సరంలోపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి విచారణ జరగాలి అని చెప్పి కోర్టులు ఆదేశించినా కూడా అది ఎక్కడా అలాంటి పరిస్థితులే కనపడట్లేదు. సో వీటన్నింటి నేపథ్యంలో మరి మరోపక్క చూసుకుంటే సాక్షిలో ఏమో రఘురామకృష్ణరాజు గారికి ఎదురు దెబ్బ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది? ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారు? మీరేం చెప్తారు? అంటే సాక్షిలో రఘురామకృష్ణరాజు గారికి ఎదురు దెబ్బ అని చెప్పని ప్రచారం చేస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అక్రమాస్తుల కేసుల్లో నిర్దోషిగా కోర్టు ఏమైనా ప్రకటించిందా? లేదు. ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా జప్తు జరిగిన ఆస్తిపాస్తుల్ని ఆయనవన్నీ సక్రమైన ఆస్తులేనని చెప్పని జప్తు నుంచి ఏమైనా విడుదల చేశారా? ఇవేం జరగలా. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో 11 సంవత్సరాల 4 నెలల 4 రోజులుగా ఆయన బెయిల్ మీద ఉన్నారు. బహుశా నేను అనుకోవటం మన న్యాయ ప్రక్రియలో ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని కేసుల్లో కండిషన్ బెయిల్ మీద ఉండగలగటం అనేది చాలా కొద్ది కేసుల్లోనే సాధ్యం. అటువంటి లగ్జరీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఇన్ని సంవత్సరాల పాటు ఆయన కేసుల విచారణ వేగవంతం కాకుండా బెయిల్ మీద కొనసాగలుగుతున్నారు. కొనసాగుతూ కూడా ఆయన కండిషన్ బెయిల్ మీద ఉండి బెయిల్ కండిషన్స్ని వైలేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆయన ప్రవర్తన గురించి పూర్తి స్థాయి విచారణ న్యాయస్థానాల్లో చోటు చేసుకోవాలి. ఆయనకి చాలా లగ్జరీ దక్కుతూ ఉంది ఇప్పటికీ కూడా. గతంలో ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్న రోజుల్లోనే దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ 1 సంవత్సర కాలంలోగా పూర్తి చేయాలి. దీనికోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. రోజువారీ ప్రాతిపదిక మీద ఈ కేసుల విచారణ జరగాలి. 1 సంవత్సర కాలంలోగా ఒక లాజికల్ కంక్లూషన్కి రావాలి అని చెప్పని సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటించి 4-5 సంవత్సరాలు అయింది. ఈలోగా ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఆయన పదవీకాలం పూర్తయి రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన చంద్రచూడ్ గారు ఆయన పదవీకాలం పూర్తయి రిటైర్ అయ్యారు. ఇప్పుడు 3వ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు పనిచేస్తూ ఉంది. ఇప్పటికీ ఒక్క రాష్ట్రంలో ఒక్క హైకోర్టు కూడా ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి. ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల విచారణ రోజువారీ ప్రాతిపదిక మీద జరగటంలా. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిది ప్రత్యేక పరిస్థితి. ఆయన 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ప్రతి శుక్రవారం ఆయన కేసుల విచారణకి వ్యక్తిగతంగా హాజరై తీరాలి అని చెప్పిన ఆదేశాల నేపథ్యంలో ఆయన అప్పటి వరకు పాదయాత్రలో ఉండి కూడా పాదయాత్రకు విరామం ప్రకటించుకొని ప్రతి శుక్రవారం కేసు విచారణకు హాజరవుతూ ఉన్నారు. అటువంటి ఆయన ఆల్ ఆఫ్ సడన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా ముఖ్యమంత్రి విధులకు ఆటంకం కలుగుతుంది కాబట్టి నేను కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరు కాలేను, నా లాయర్కి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకున్నారు. వాస్తవంగా ఆయన మీద నమోదైన కేసులకి ఆయన ముఖ్యమంత్రి విధులకి సంబంధం లేదు. కేసులు 2011లో నమోదైనవి. ఆయన 2019లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అటువంటప్పుడు నీ ముఖ్యమంత్రి విధులని పక్కకు పెట్టుకొని అయినా సరే నువ్వు కేసుల విచారణకు హాజరై తీరాల్సిందే అని చెప్పని ఆదేశించకుండా ఆయనకి ఆయన అడిగిన వెసులుబాటు కల్పించారు. వెసులుబాటు కల్పించిన తర్వాత ఆయన ఏం చేశారు? తన ఆబ్సెన్స్లో అయినా సరే కేసుల విచారణ వేగవంతం కాకుండా ఉండటం కోసం ఆయనతో పాటు ఉన్న కేసుల్లో ఉన్న మిగిలిన అక్యూజులు అందరూ కలిసి ఆ గౌరవ సిబిఐ కోర్టులో 130 వరకు క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేయడం కూడా ఆయనకి ఎక్కడ లేని లగ్జరీ దక్కుతూ ఉంది. ఏంటి? సిబిఐ కోర్టులో ఈ క్వాష్ డిశ్చార్జ్ పిటిషన్లు ఏ జడ్జి గారు అయితే వింటారో ఆయనే తీర్పు ఇవ్వాలి. గత దశాబ్ద కాలంగా ఇప్పటికి 5గురు జడ్జిలు మారారు. కానీ ఆ కేసుల విచారణ ఒక లాజికల్ కంక్లూషన్కి ఇప్పటివరకు రాలా. అంటే ఒక జడ్జి గారు వింటున్నారు,
ఆయన తీర్పిచ్చేలోగా ఆయన బదిలీ చేస్తున్నారు. మళ్ళీ ఇంకో కొత్త జడ్జి గారు వస్తున్నారు, ఆయన మళ్ళీ వినటం మొదలుపెట్టారు, ఆయన వింటున్నారు. అంటే ఇదొక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ నిరంతర ప్రక్రియ అని చెప్పని. అలాగే ఇది కూడా ఒక నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతూ ఉంది. చివరగా మొన్న 2024 ఏప్రిల్లో మరీ దిగ్భ్రాంతి కలిగించే సంఘటన చోటు చేసుకుంది. గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి ఫిబ్రవరి 2024 నాటికి ఈ కేసుల విచారణ ఒక ముగింపుకి తీసుకురావాలి. మీరు ఆ డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్స్ ఎలా చేస్తున్నారో చేయటం లేదో ఏదో ఒక స్పష్టమైన తీర్పు అయితే ఇచ్చేయండి. అసలు ప్రధాన కేసులో ట్రయల్ స్టేజ్కి రావాలి అని చెప్పని ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ సిబిఐ కోర్టుకి గౌరవ హైకోర్టు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ జడ్జి రమేష్ గారు ఆయన ఏమన్నారంటే, ఇన్ని కేసుల్లో నేను తీర్పులు ఇవ్వాలి కదా, నాకు ఫిబ్రవరి ఆఖరి నాటికి కాదు, ఇంకొక 2 నెలలు అదనంగా టైం కావాలి, ఏప్రిల్ ఆఖరి వరకు టైం ఇవ్వమని అడిగారు. గౌరవ హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. అంటే ఆయన ఎక్స్టెండెడ్ టైంలో పీరియడ్లో ఉన్నారు. ఆయన ఏప్రిల్ ఆఖరి నాటికి ఈ 130 కేసులకు సంబంధించి ఎస్ఆర్నో ఏదో ఒక తీర్పు ఇవ్వాలి ఆయన. అటువంటి స్టేజ్లో ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? ఒక ప్రత్యేక మెషిన్ మీద ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక టైం బౌండెడ్ మెషిన్. ఏప్రిల్ ఎండింగ్కి ఈ కేసుల్లో ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వాలి. 2022 నుంచి 2 సంవత్సరాలకు ఆయనే వింటున్నారు కేసులు. ఆయన తీర్పు ఇచ్చి వెళ్ళాలి. అంటే ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినా రిలీవ్ అయ్యే ముందు తీర్పులు ఇవ్వాలి. ఆయన ఏమీ లేకుండానే రిలీవ్ అయిపోయారు. అదేంటి మీరు తీర్పు ఇచ్చి రిలీవ్ అవ్వండి అని అంటే, అనారోగ్య కారణంగా నేను జడ్జిమెంట్లు డిక్లేర్ చేయలేదు అని 130 కేసుల్లో ఒక్క కేసులో కూడా జడ్జిమెంట్ డిక్లేర్ చేయకుండా ఆయన రిలీవ్ అయ్యి వెళ్ళిపోయారు. అంటే ఏం అర్థమవుతుంది? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతున్న లగ్జరీ కదా. మళ్ళీ రెడ్డి వచ్చి మొదలాడని చెప్పని మళ్ళీ కొత్తగా జడ్జి గారు అపాయింట్ కావాలి, మళ్ళీ కేసుల విచారణ వింటూ ఉండాలి, మళ్ళీ అవి తీర్పు పోయేటప్పటికి మరి ఆరో జడ్జిని ఆయన కూడా మారుస్తారేమో. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో పరోక్ష సహకారం ఆయనకు అందుతుంది. ఇక్కడ విచారణ వేగవంతం కాకుండా వ్యవస్థలు ఆయనకి తోడ్పాటును అందిస్తూ ఉన్నాయి. కాబట్టి అసలు ఈ రాష్ట్రంలోనే విచారణ జరగడానికి వీల్లేదు, వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని రఘురామ కృష్ణరాజు గారు బెయిల్ రద్దు కూడా చేయమన్నారు. బెయిల్ రద్దు ఎందుకు చేయమన్నారు? ఆయనకి కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఇచ్చిన రోజు ఏం చెప్పారు? కేసుల విచారణకి సహకరించాలి, సాక్షులను ప్రభావితం చేయకూడదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి తన కేసులు విచారించిన అధికారులు జస్ట్ లైక్ జాస్తి కృష్ణకిషోర్ గారు, ఆ రోజు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులు విచారించారు అని చెప్పని ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వేధింపులకు గురి చేశారు, కేసులు నమోదు చేశారు ఆయన మీద. అంటే తన కేసులు విచారించిన అధికారులను వేధింపులకు గురి చేశారు. అలాగే తన కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న చాలామంది రాజకీయ నాయకుల్ని, అక్యూజ్ నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డిని, మోపిదేవి వెంకటరమణ గారిని, ధర్మాన ప్రసాదరావు గారి లాంటి వాళ్ళకి కీలకమైన పదవులు కట్టబెట్టారు. తన కేసులు విచారించిన అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారు. అంటే ఏంటి? ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన బెయిల్ కండిషన్స్ వైలేషన్కి పాల్పడతా ఉన్నారు. ఇది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలని గతంలో కూడా ఒకసారి రఘురామ కృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. చివరికి ఇప్పుడు అది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కండిషన్స్ వైలేషన్ అనేది ఇంకెంత బాహటంగా చేస్తున్నారంటే, ఆయన కండిషన్ బెయిల్ మీద అక్యూజ్డ్ అయ్యి ఉండి రీసెంట్గా చూసాం మనం. పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ ఆయన్ని పిలిచి ఈ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోద్ది, మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వస్తా, నీ అంతు తేలుస్తా అని ఒక డిఎస్పీని బెదిరించారు. డ్యూటీలో ఉండి డ్యూటీకి కట్టుబడి యూనిఫామ్కి విలువిచ్చి పనిచేస్తున్న అధికారిని ఇన్ని కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్నాయన ఇవాళ మరి బెదిరించే స్థితికి వస్తున్నారు అని అంటే ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి? వీటికి తోడు గతంలో ఈయన బెయిల్ రద్దు చేయమని డిమాండ్ చేసిన పాపానికి నాడు ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు అన్న కేసులో ఇప్పుడు ఆయన అక్యూజ్డ్గా ఉన్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నేరాలకు పాల్పడుతున్నారని నిర్ధారణ అవుతూ ఉంది. ఆయన ఆల్రెడీ కేసుల్లో కండిషన్ బెయిల్ మీద ఉండి నేరపూరిత చర్యలకు పాల్పడుతున్న అంశం చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతున్నా కూడా, కేసులు నమోదవుతున్నా కూడా
మరి ఈ విధమైన లగ్జరీ ఆయనకి ఎలా దక్కుతూ ఉంది? అదే సార్, ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? అలాగే మొన్న జరిగినటువంటి విచారణలో సిబిఐ మీద కూడా రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి న్యాయవాది కొన్ని ఆరోపణలు చేసిన విషయం మనకు తెలుసు. లోపం అంతా ఎక్కడ జరుగుతుంది అంటారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాయర్ చేసిన ఆరోపణ ఏంటి అంటే సిబిఐ జగన్మోహన్ రెడ్డితో కొల్యూడ్ అయింది అని చెప్పని. ఎస్, చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది కదా. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు లాయర్ ఆరోపణ చేయడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఇంతటి ఇమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డికి ఎలా దక్కుతూ ఉంది? ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి విధులకి ఆటంకం అని చెప్పని కారణం చెప్పారు. మరి గత 7 నెలలుగా ఆయన ముఖ్యమంత్రి కాదే, అయినా సరే ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఎందుకు ఇస్తున్నారు? ఆయన బెయిలు రద్దు డిమాండ్ చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉండి ఇవాళ ప్రైవేటు వ్యక్తులు డిమాండ్ చేస్తుంటే సిబిఐ ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఆయన బెయిల్ కండిషన్స్ వైలేషన్కి పాల్పడి డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను బెదిరిస్తూ ఉన్నప్పుడు, నేరాలకు పాల్పడుతూ ఉన్నప్పుడు, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసు విచారిస్తున్న సిబిఐ అధికారుల మీద ఆయనే పాలకుడుగా ఉండి ఆయన పాలనలో ఉన్న యంత్రాంగం కేసులు నమోదు చేస్తుంటే ఆ కేసు విచారణని నియంత్రించే ప్రయత్నం, అధికారులకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం ఆయన పార్టీ వైపు నుంచే చేస్తూ ఉంటే, సిబిఐని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే, బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటే సిబిఐ ఎందుకని ప్రొయాక్టివ్గా డెసిషన్ తీసుకోవట్లేదు? ఈయన బెయిల్ కండిషన్ వైలేషన్ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చి బెయిల్ రద్దు చేయమని డిమాండ్ ఎందుకు చేయడంలా? కాబట్టి అక్కడ సిబిఐ కొల్యూడ్ అయిందనేది రఘురామకృష్ణరాజు గారు చేసిన ఆరోపణలో అంటే ఎంతో కొంత నిజం ఉందనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరొకసారి గౌరవ సుప్రీంకోర్టు వ్యక్తిగత హాజరు మినహాయింపు అంశం తేల్చకుండానే రోజువారీ ప్రాతిపదిక మీద విచారణకి జరపండి అని చెప్పని. మరి రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరుపుతారు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు అవుతాడా కాడా? మరి ఇప్పుడు సిబిఐ కోర్టులో ఉన్న ఈ క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు వ్యక్తిగత అంటే రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరిగి అవి లాజికల్ కంక్లూషన్కి వచ్చేలోపుగా జడ్జిని మార్చరు అని చెప్పని సిబిఐ కోర్టు ఇప్పటికైనా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా లేదా? గతంలో కూడా రోజువారీ విచారణ జరపమన్నారు, అది అమల్లోకి నోచుకోవాలా. ఇవాళ ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ధర్మాసనం తీసుకున్న నిర్ణయం అమలుకు నోచుకోకపోతే ప్రజలు ఏ విధంగా భావించాలి? వ్యవస్థల పట్ల గౌరవం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? సామాన్యుడికి ఒక నీతి, డబ్బు అధికారం హోదా ఉన్నడికి ఒక నీతి అని చెప్పిన భావన ప్రజల్లో బలపట్టలేదా? కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ అంశాలన్నింటినీ కనుక నిశ్చితంగా పరిశీలిస్తే 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటివరకు దక్కుతున్న ప్రివిలేజ్ కనీసం ఇప్పటికైనా సరే ఇక దక్కదు. ఆయన కేసుల విచారణ వేగవంతం అవుతుంది, చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానులే అన్న భావన కల్పించి తీరాల్సిన బాధ్యత సర్వోన్నత న్యాయస్థానం మీద ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కేసుల విచారణ వేగవంతం కావాలి. ఆయన గిల్టీయా నాన్ గిల్టీయా ఏదో నిర్ధారణ చేసి తీరాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేగాని 11 సంవత్సరాల 4 నెలలుగా బెయిల్ మీద ఉండి ప్రజా జీవితంలో కొనసాగుతా వ్యవస్థల్ని బ్లాక్మెయిల్ చేస్తా బెదిరిస్తూ అతనే పాలకుడుగా అతనే నేరాలకు పాల్పడతా ఉన్నప్పుడు ఖచ్చితంగా బెయిల్ రద్దు చేస్తే రాసిన బాధ్యత కూడా న్యాయస్థానం మీద ఉంటుంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.